బరువుని వ్యవకలనం చేయడం. పిల్లలు, ఈ వీడియోలో మనం దశాంశాలతో కూడిన బరువుల్ని ఏ విధంగా వ్యవకలనం చేయాలో నేర్చుకోబోతున్నాం. అంతకంటే ముందు దశాంశాలు లేనటువంటి ఒక చిన్న సమస్యను తీసుకుందాం. మనం సాధారణంగా బరువుని కిలోగ్రాములు లేదా గ్రాముల్లో కొలుస్తాం. మన దగ్గర 6 కిలోగ్రాముల బియ్యం ఉన్నాయనుకుందాం. అందులో 4 కిలోగ్రాముల బియ్యంతో అన్నం వండాం. అయితే ఇంకా ఎన్ని బియ్యం మిగిలి ఉన్నాయి? 6 కిలోగ్రాములు మైనస్ 4 కిలోగ్రాములు ఈజ్ ఈక్వల్ టు 2 కిలోగ్రాములు. ఇక్కడ అన్ని ప్రమాణాలు సమానం, అవి కిలోగ్రాముల్లో ఉన్నాయి. మరో సమస్య చూద్దాం. ఓ షాపులో 61 కిలోగ్రాముల గోధుమలు ఉన్నాయి. వాటిలో 51 కిలోగ్రాములు అమ్మేశారు. ఇంకా ఎన్ని గోధుమలు మిగిలిన్నాయి? 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, 6 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఇంకా 10 కిలోగ్రాముల గోధుమలు మిగిలి ఉన్నాయి. గ్రాముల్లో ఉన్నటువంటి మరో సమస్య చూద్దాం. 700 గ్రాములు ఉప్పు ఉందనుకుందాం. మనం ఒక కూర వండడానికి 300 గ్రాముల ఉప్పుని ఉపయోగించాం. ఇంకా ఎంత ఉప్పు మిగిలింది? 700 గ్రాములు మైనస్ 300 గ్రాములు. కుడివైపు నుంచి ప్రారంభిస్తే 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 7 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇంకా 400 గ్రాముల ఉప్పు మిగిలి ఉంటుంది. ఇప్పుడు కిలోగ్రాములు మరియు గ్రాముల్లో గల మరో సమస్య తీసుకుందాం. మన దగ్గర 41 కిలోగ్రాముల 300 గ్రాముల గోధుమ పిండి ఉందనుకుందాం. ఓ వేడుకలో మనం 33 కిలోగ్రాముల 100 గ్రాముల గోధుమ పిండిని ఉపయోగించాం. ఇంకా ఎంత పిండి మిగిలింది? దీన్ని ఎలా చేయాలంటే మనం కిలోగ్రాములు గ్రాములు వేరువేరుగా రాసుకోవాలి. ఒకసారి చూడండి, గ్రాముల భాగంలో 3 అంకెలే ఎందుకుంటాయి? ఎందుకంటే 1 కిలోగ్రాము ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రాములు. కాబట్టి గ్రాముల భాగాల్లో 999 గ్రాములే ఉంటాయి. తర్వాత ఆ పైన అది 1 కిలోగ్రామ్ అవుతుంది. యథావిధిగా కుడివైపు నుంచి మొదలుపెట్టి సాధారణ వ్యవకలనంలో లాగా కుడి నుంచి ఎడమ వైపుకి వెళ్తాం. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, 1 మైనస్ 3. దీన్ని మనం చేయలేం కదా. 1కి పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి. అప్పుడు 4 ఏమో 3 అయిపోతుంది. 1 11 అవుతుంది. 11 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 8, 3 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి జవాబు 8 కిలోగ్రాముల 200 గ్రాములు అవుతుంది. ఇది చాలా తేలిగ్గా ఉంది కదూ. మనం కేవలం కిలోగ్రాముల కింద కిలోగ్రాములు, గ్రాముల కింద గ్రాములు రాసి సాధారణ వ్యవకలనం చేయడమే. మరో సమస్యను తీసుకుందామా? 88 కిలోగ్రాముల 210 గ్రాములు మైనస్ 66 కిలోగ్రాముల 160 గ్రాములు. యథాప్రకారం కుడివైపు నుంచి మొదలెడదాం. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 1 మైనస్ 6. ఇది మనం చేయలేం కాబట్టి 1కి దాని పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి. అప్పు తీసుకున్నాక 2 1 అవుతుంది. 1 11 అవుతుంది. 11 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 5, 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, 8 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు 8 మైనస్ 6 అంటే 2. ఫలితం ఎంత అయినట్టు? 22 కిలోగ్రాముల 050 గ్రాములు. ఇప్పుడు దశాంశ సంఖ్యలు తీసుకుందాం. 8.900 కిలోగ్రాములు మైనస్ 2.900 కిలోగ్రాములు. 8.900 కిలోగ్రాములు అంటే 8 కిలోగ్రాముల 900 గ్రాములు అని అర్థం. 2.900 కిలోగ్రాములు అంటే 2 కిలోగ్రాముల 900 గ్రాములు అని అర్థం. కుడివైపు నుంచి ప్రారంభిద్దాం. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 9 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0, 8 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. కాబట్టి ఫలితం ఏమైంది? 6.000 కిలోగ్రాములు అంటే 6 కిలోగ్రాములు అవుతుంది. కొంచెం కష్టమైన ఇంకో సమస్య తీసుకుందామా? 81.950 కిలోగ్రాములు మైనస్ 70.850 కిలోగ్రాములు. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 5 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 9 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 1 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 8 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1. జవాబు 11.100 కిలోగ్రాములు. అంటే
11 కిలోగ్రాముల 100 గ్రాములు అవుతుంది. మరో ఉదాహరణ తీసుకుందామా? 66.150 కిలోగ్రాములు మైనస్ 44.250 కిలోగ్రాములు. వ్యవకలనం చేద్దాం. యథావిధిగా కుడివైపు నుంచి ప్రారంభిద్దాం. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 5 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 1 మైనస్ 2 దీన్ని మనం చేయలేం కాబట్టి ఏం చేయాలి? 1కి పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి. కానీ అది దశాంశ బిందువు అవతల వైపు ఉంది, అయినా కూడా మనం అప్పు తెచ్చుకోవచ్చు. అప్పు తీసుకున్న తర్వాత 6 5 అవుతుంది, 1 11 అవుతుంది. అప్పుడు 11 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9, 5 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1, 6 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2, 6 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు జవాబు ఏమైనట్టు? 21.900 కిలోగ్రాములు అవుతుంది. కాబట్టి దశాంశ వ్యవకలనం కూడా సాధారణ వ్యవకలనం లాగానే సులువైనదే, కాకపోతే దశాంశ బిందువుని సరైన స్థానంలో ఉంచాలి. సరే, మరి పిల్లలు వ్యవకలనం అదే తీసివేత అర్థమైంది కదూ? సాధన చేస్తూ ఉండండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మళ్ళీ నేర్చుకుందాం.